నేను మార్నింగ్ టొమాటో ములక్కాడ పప్పుని వండాననమాట. అది ఈవినింగ్ వరకు ఈ కన్సిస్టెన్సీలో థిక్‌గా అయిపోయిందనమాట. ఇది తినడానికి అంతగా బాగుండదు కాబట్టి మా వాళ్ళైతే ఇష్టపడరు. దాన్ని నేను దాల్ ఫ్రై లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని ఒక బాండీ పెట్టి దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, వెల్లుల్లిని కూడా సన్నగా కట్ చేసి వేసాను. తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసి ఫ్రై చేయాలి. దాంట్లో మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఉండకుండా కారానికి ఫ్రై చేసుకోవాలి. అయితే ఉల్లిపాయలు అనేవి మరీ మెత్తగా గుజ్జులా అయిపోకుండా అలా డ్రైగానే ఫ్రై అవ్వాలన్నమాట. మరి అలా అని గోల్డెన్ బ్రౌన్ లాగా రాకూడదు. ఆ తర్వాత మనం పప్పును కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇది బాగా థిక్ కన్సిస్టెన్సీలో అయిపోయింది కాబట్టి ఒక గ్లాస్ వరకు నీళ్ళని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ మనం ఉప్పు వేసుకున్నాం కానీ అది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి డైల్యూట్ అవుతుంది. కొంచెం ఉప్పు కూడా వేసి ఓ 2 నిమిషాల పాటు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా చల్లుకొని ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా రైస్తో కానీ చపాతీ, రోటీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది.